వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా? చిక్కుకున్నాడు. తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది, తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా వందే మాతరం 150 ఏళ్ల స్మారకోత్సవ వేడుకలు. ఢిల్లీలో స్మారక నాణాన్ని, తపాలా బిళ్లను ఆవిష్కరించిన ప్రధాని మోదీ. వందే మాతరం గేయం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రమన్న ప్రధాని మోదీ. ఐఎఫ్ఎఫ్ఐ 2025 వేదిక సృజనాత్మకతకు, ప్రపంచానికి వారధిగా పనిచేస్తుందన్న కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్. గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా 150వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి. రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణ్కి భారీ నజరానా. 2.5 కోట్ల రూపాయల నగదు, గ్రూప్ 1 ఉద్యోగం, ఇంటి స్థలాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. భారతదేశ స్వాతంత్ర్యోద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో స్ఫూర్తి నింపిన వందే మాతర గేయానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వందే మాతరం 150వ స్మారకోత్సవ వేడుకలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆహుతులతో కలిసి ప్రధాని సామూహికంగా వందే మాతర గీతాన్ని ఆలపించారు. వందే మాతర గేయానికి 150 ఏళ్లైన సందర్భాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ప్రారంభమైన సంస్మరణ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 150 ఏళ్లకు గుర్తుగా స్మారక నాణాన్ని ఆవిష్కరించారు. అలాగే వందే మాతరం ప్రత్యేక తపాలా బిళ్లను విడుదల చేశారు. ఇదే వేదిక నుంచి కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ రూపొందించిన వందే మాతరం 150.in పోర్టల్ను ప్రధాని ఆవిష్కరించారు. ఈ పోర్టల్ ద్వారా దేశ ప్రజలు వారి వివరాలతో పాటు వందే మాతర గీతాన్ని పాడుతూ రికార్డు చేసి ఈ పోర్టల్లో అప్లోడ్ చేయడం ద్వారా ధృవీకరణ పత్రాన్ని పొందవచ్చు. लॉगिन करें वेबसाइट वंदे मातरम 15। అంతకుముందు స్టేడియం ప్రాంగణంలో వందే మాతరానికి సంబంధించిన విశేషాలతో పాటు ఏర్పాటు చేసిన ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిలకించారు. వందే మాతరం గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ రచించిన సమయంలో పరిస్థితులకు అప్పుడు వినియోగంలో ఉన్న గ్రామ్ ఫోన్ రికార్డు, అలాగే బంకిం చంద్ర చటర్జీ రాసిన పుస్తకాలు, ఛాయాచిత్ర ప్రదర్శనను ప్రధాని తిలకించారు.
వందే మాతరం గేయం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో వందే మాతరం 150వ స్మారకోత్సవంలో ప్రధాని మాట్లాడుతూ భారత జాతి ఐక్యతకు వందే మాతరం ఎంతో దోహదపడిందని పేర్కొన్నారు. ఈ సామూహిక గేయాలాపన అద్భుత అనుభవమని, ఒకే లయ, స్వరం, భావంతో చేసే ఈ గేయాలాపన హృదయాన్ని స్పందింపజేస్తుందని పేర్కొన్నారు. వందే మాతరం దేశం పట్ల భక్తిని, అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. ఈ ఒక్క పదం మనల్ని చరిత్రతో అనుసంధానిస్తుందని, ధైర్యంతో మన భవిష్యత్తును ప్రేరేపిస్తుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. हमारी सुजलाम सुफलाम मातृभूमि को नमन। साथियों, यही तो भारत की हजारों साल पुरानी पहचान रही। यहाँ की नदियां, यहाँ के पहाड़, यहाँ के वन, वृक्ष और यहाँ की उपजाऊ मिट्टी, ये धरती हमेशा सोना उगलने की ताकत रखती है। सदियों तक दुनिया भारत की समृद्धि की कहानियां सुनती रही थी। राष्ट्र को एक जियो पॉलिटिकल एंटिटी मानने वालों के लिए राष्ट्र को मां मानने का विचार हैरानी भरा हो सकता है, लेकिन भारत अलग है। भारत में मां जननी भी है और मां पालनहारिणी भी है। अगर संतान पर संकट आ जाए तो मां संहारकारिणी भी है। राष्ट्र को मां और मां को शक्ति स्वरूपा नारी मानने का ये विचार, इसका एक प्रभाव ये भी हुआ कि हमारे स्वतंत्रता संग्राम स्त्री पुरुष सबकी भागीदारी का संकल्प बन गया। हम फिर ऐसे भारत का सपना देख पाए जिसमें महिला शक्ति राष्ट्र निर्माण में सबसे। ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో రేపు ఉదయం 4 కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభిస్తారు. కొత్త వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు బనారస్ టు ఖజురహో, లక్నో టు సహ్రాన్పూర్, ఇక ఫిరోజ్పూర్ టు ఢిల్లీ, ఎర్నాకులం టు బెంగళూరు మార్గాల్లో నడుస్తాయి. ప్రధాన ప్రాంతాల మధ్య ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గించడం ద్వారా ఈ రైళ్లు వివిధ ప్రాంతాల మధ్య రవాణాను మెరుగుపరుస్తాయి. పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు దేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తాయి. ఐఎఫ్ఎఫ్ఐ 2025 వేదిక సృజనాత్మకతకు ప్రపంచానికి వారధిగా పనిచేస్తుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ అన్నారు. ఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన ఐఎఫ్ఎఫ్ఐ 2025 కర్టన్ రైజర్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐఎఫ్ఎఫ్ఐ 2025 చలనచిత్రాలకు ప్రపంచ స్థాయి వేదికను అందిస్తుందన్నారు. ఈ చలనచిత్రోత్సవంలో 81 దేశాల నుండి 240 చిత్రాలు ప్రదర్శించబడతాయన్నారు. మహిళలు దర్శకత్వం వహించిన 50కి పైగా చిత్రాలు ప్రదర్శించబడతాయని, ఇది ప్రభుత్వ నారీ శక్తి దార్శనికతకు మరింత ఊతమిస్తుందని వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ ప్రపంచంలోనే భారత్ సినీ నిర్మాణ రంగానికి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ఈ నెల 20న జరిగే ప్రారంభోత్సవంలో కార్నివాల్, కవాతు జరుగుతాయని తెలిపారు. And we want to give an equal opportunity. For that, the women directors, this festival is encouraging them, and 50 women directors are identified. Largest producers of films, feature films, short films, documentaries, producer of films across languages, regions in our country, films that are not just making waves in India, they are making waves outside India. It is important that our film festival gets back the glory, and now that there is news trickling in from all over the world that there are films that are making the best run in the global box offices are the Indian films. One of our steering committee members
రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా 125వ జయంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ మొంతా తుఫాన్లో నష్టపోయిన రైతులను ఆదుకున్నామన్నారు. పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా చర్యలు తీసుకున్నామని, సాగునీటి ప్రాజెక్టులకు ఎప్పటికప్పుడు మరమ్మతులు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కరువును శాశ్వతంగా నివారించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. నూట 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనం ఆలోచిస్తే వందే మాతరం గీతాన్ని రచించిన రోజు ఈ రోజుకి 150 సంవత్సరాలు అవుతుంది. అది కూడా నవంబర్ 7వ తారీఖున ఆ గీతాన్ని ఆయన ఆ రోజు ఆలపించారు. అదే సమయంలో ఎన్జే రంగారావు కూడా అదే రోజున పుట్టారు. ఈ రెండు కోయిన్సిడెన్స్ అయినా ఇది ఒక చరిత్ర అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్న ఒక హిస్టరీ ఇది. ఆ తర్వాత రాష్ట్రం విడిపోయిన తర్వాత కొత్త రాష్ట్రం వస్తే ఎన్జే రంగా గారి యూనివర్సిటీ పేరు మార్చారు. అప్పుడు నేను ఆలోచించి ఇది సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తే ఇక్కడ యూనివర్సిటీ పెట్టి మళ్ళీ రంగా గారి పేరు పెట్టింది ఆ రోజున్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఎందుకు చేసామంటే ఇవన్నీ కూడా ఒక నాయకుడికి మనం ఇవ్వాల్సిన గౌరవం. వన్డే మహిళల ప్రపంచ కప్లో సత్తా చాటిన తెలుగు తేజం ఆంధ్రప్రదేశ్కు చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణిని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. శ్రీచరణికి 2.5 కోట్ల రూపాయల నగదు పురస్కారాన్ని ప్రకటించింది. ఆమెకు గ్రూప్ 1 ఉద్యోగంతో పాటు కడపలో ఇంటి స్థలాన్ని ప్రభుత్వం అందించనుంది. భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కలిశారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చిన శ్రీచరణి మిథాలీ రాజ్కు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకున్నందుకు శ్రీచరణిని ముఖ్యమంత్రి అభినందించారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి కొనియాడారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి ఆంధ్రప్రదేశ్కు చెందిన భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి మంగళగిరిలోని క్రికెట్ స్టేడియంను సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీచరణి మీడియాతో మాట్లాడుతూ అందరి అభిమానానికి ఆనందంగా ఉందని, కుటుంబం నుంచి తనకు ఎంతో ప్రోత్సాహం లభించిందన్నారు. ప్రధాని మోదీని కలిసినప్పుడు భవిష్యత్ కార్యాచరణపై సలహాలిచ్చారని ఆమె పేర్కొన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ మహిళా క్రికెటర్ అకాడమీని రాష్ట్రంలో త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఉమెన్ క్రికెటర్కి ఒక ఇన్స్పిరేషన్గా మన దగ్గరికి వచ్చిన శ్రీచరణికి కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ, ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారి దగ్గరికి, నారా లోకేష్ దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. వారుతో పర్సనల్గా బ్రేక్ఫాస్ట్ కూడా సీఎం గారు చరణితో కూర్చున్నారు. ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున 2.5 కోట్ల రూపాయలు, అంతేకాకుండా గ్రూప్ 1 ఉద్యోగం, కడపలో ఒక ఇంటి స్థలం ఇచ్చి ఒకటే చెప్పారు, నువ్వు చేయాల్సింది ఇంకా చాలా ఉంది, తప్పకుండా ఫ్రీగా ఉండాలి, స్పోర్ట్ మీద దృష్టి పెట్టమన్నారు. తప్పకుండా ఆవిడని ఇన్స్పిరేషన్ తీసుకుని ఇంకా ఎంతోమంది యువ క్రీడాకారులు ఈ రంగంలో రాణించాలని అనుకుంటున్నాం. జస్ట్ నేను నా స్ట్రెంగ్త్కి చేసినాను సార్, అంతే. నాకు ఏదొచ్చో అది చేసినాను అంతే. నేనేం ఎక్స్పెక్ట్ చేయలేదు రిటర్న్లో. అండ్ యాజ్ ఎ టీమ్ మేము ఎప్పుడు అనుకునే వాళ్ళం సార్, వీ వాంట్ టు ప్లే ఫైనల్స్. మొత్తం టీం అంతా రిలాక్స్డ్గానే ఉన్నాం సార్. ఏం వి డిడ్ంట్ ఫీల్ ఎనీ ప్రెషర్. అంటే ఊహించడం అంటే అలా ఏం లేదు సార్. నేను చేసిన ఆ పని నేను చేసుకుంటూ వెళ్ళినా. నాతో పాటు ఏసీఏ ఉంది, నాకు సపోర్ట్ చేయడానికి. సో నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంది మ్యామ్. అంటే ఏది చేసినా ఇప్పుడు నేను క్రికెట్ ఆడుతున్నానంటే మా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఆడను. సో వాళ్ళ సపోర్ట్తోనే ఆడాను. అంటే చిన్నప్పటి నుంచి మా మామకి క్రికెట్ అంటే ఇష్టం. సో ఆయనకి ఇష్టం కాబట్టి అంటే నాతో ఆడిపించేవాళ్ళు. సో నేను అలా గల్లీ క్రికెట్ ఆడుకుంటా అలా స్టార్ట్ అయ్యింది. అండ్ ట్రైనర్ విషయానికి వస్తే మన ఏసీఏలోనే అంటే నాకు బ్యాక్ ఇంజరీ అయినప్పుడు అలా అయినప్పుడు
దినేష్ సార్ అనేసి ఒక ట్రైనర్ ఉండేవాడు. ఆయన హెల్ప్ చేసినారు. అంటే నా బ్యాక్ ఇంజ్యూరీ నుంచి రికవర్ అవ్వడానికి అని చెప్పి. ఇదంతా ఇప్పుడు మితాలి మ్యామ్ వాళ్ళు ఉన్నారు, ఎక్స్ ప్లేయర్స్ వాళ్ళంతా పెట్టిన ఎఫర్ట్ సార్. అంటే వాళ్ళ నుంచి మాకు వచ్చింది సార్. అంటే వాళ్ళ కష్టం అంతా ఎవరికి కనపరాలేదు. వాళ్ళు చేసిన కష్టం వల్ల గ్రామీణ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, నాణ్యమైన రహదారులను అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి కె పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జల్ జీవన్ మిషన్ పల్లె పండుగ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. గ్రామీణ రోడ్ల సమాచారం ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా త్వరలో సరికొత్త సాంకేతికతను ఆవిష్కరించబోతున్నట్టు వెల్లడించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పల్లె పండుగ 2.0, అడవి తల్లి బాట పనుల పురోగతి, జల్ జీవన్ మిషన్, స్వమిత్ర పథకాలపై అధికారులతో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి పనిని నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలన్నారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి, 5,000 క్యాష్ బ్యాక్ పొందండి. అరే వా, భలేగుందే. చిక్కుకున్నాడు. యూపీఐ పిన్ ఎంటరింగ్ కేవలం డబ్బు పంపడానికేనా? ఆర్బీఐ అంటోంది. తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. వెలిగొండ ప్రాజెక్టును 2026 నాటికి పూర్తి చేసి ప్రకాశం జిల్లా పరిధిలోని ఫ్లోరైడ్ బాధితులకు కృష్ణా జలాలను అందిస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. మొంతా తుఫాన్ ప్రభావంతో దెబ్బతిన్న వెలిగొండ ఫీడర్ కెనాల్ను ఈరోజు ఆయన నిపుణుల బృందంతో కలిసి పరిశీలించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం నెలకొన్న అన్ని అంశాలు పరిశీలించామని, పనులు వేగవంతం చేసేలా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మరి ఏదైతే ఆ యొక్క ఫ్లడ్ అనంతరం ఆ పనులను ఇంకా వేగవంతం చేయాలి, ఏదైతే ఆ బ్రీచెస్ ద్వారా వచ్చినటువంటి టన్నెల్లో ఉన్నటువంటి వాటర్ ఏదైతే ఉందో దానంతా కూడా డీవాటరింగ్ చేసి పనులన్నింటినీ కూడా మళ్ళీ యథాస్థితిలో మరి ప్రారంభించి పూర్తి చేయాలనేటువంటి దృక్పథంతో మరి ఈరోజు ఆ యొక్క వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఫీడర్ కెనాల్, టన్నెల్స్ ఆ యొక్క రిపేర్స్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించడానికి, వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద వేగవంతం చేయడానికే ఈరోజు మరి గౌరవ శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఇక్కడ ఇన్ఛార్జ్ ఎరిక్సన్ బాబు గారు, అదేవిధంగా మా ఇరిగేషన్ నుంచి కూడా అడ్వైజర్ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ఇంకా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిజైన్స్. వందే మాతర గేయం భారత స్వాతంత్ర్య పోరాటాన్ని నూతన పుంతలు తొక్కించి భారతీయుల నరనరాన ఉద్యమ స్ఫూర్తిని రగిలించింది. వందే మాతరం గేయం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వందే మాతర గీతాలాపన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. వందే మాతరం గీతం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తన కార్యాలయంలో సిబ్బందితో కలిసి వందే మాతరం గీతాలాపన చేశారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో వందే మాతర గేయం యావత్తు దేశాన్ని ఏకతాటిపై నడిపించి ప్రజలలో దేశభక్తిని రగిలించిందని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. చిత్తూరులోని గాంధీ కూడలి వద్ద దేశభక్తిని తెలియజేస్తూ వందే మాతర గీతాన్ని ఆలపించారు. చిత్తూరు శాసనసభ్యుడు గురజాల జగన్మోహన్, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు హాజరై వందే మాతరం గీతం ఆలపించారు. స్వాతంత్ర ఉద్యమంలో దేశభక్తుల్లో ఉత్తేజాన్ని రగిలించిన వందే మాతర గీతం 150 ఏళ్ల వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు. భీమవరం ప్రకాశం చౌక్లో వందే మాతర గీతాన్ని జిల్లా కలెక్టర్ చొదలవాడ నాగరాణి, రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, విద్యార్థులు, అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులతో కలిసి ఆలపించారు. నంద్యాల పట్టణంలో జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆధ్వర్యంలో వందే మాతరం గీతాలాపన ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వందే మాతర గీతం దేశ స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో దేశభక్తుల స్ఫూర్తిని, త్యాగాన్ని గుర్తు చేస్తుందని ఎస్పీ తెలిపారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కలెక్టరేట్లో వందే మాతరం 150 ఏళ్ల సంస్మరణోత్సవాన్ని పురస్కరించుకుని వందే మాతరం గేయ ఆలాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కీర్తి చేకూరి వందే మాతరం గేయం 150 ఏళ్ల స్ఫూర్తి భావి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. వందే మాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాల్లో
జాయింట్ కలెక్టర్ బంకిం చంద్ర చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అధికారులు, సిబ్బంది, ప్రజలందరూ ఏకస్వరంతో వందేమాతర గీతాన్ని ఆలపించారు. వందేమాతరం గీతం స్వాతంత్ర స్ఫూర్తికి మూలంగా నిలుస్తుందని జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్ తెలిపారు. యానాంలో వందేమాతరం గీతం 150 ఏళ్ల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. యానాం పరిపాలనా అధికారి అంకిత్ కుమార్, శాసనసభ్యుడు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ సమైక్యతను చాటి చెప్పేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని యానాం పరిపాలనా అధికారి అంకిత్ కుమార్ పేర్కొన్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ (సిబిసి) నెల్లూరు క్షేత్ర కార్యాలయం ఆధ్వర్యంలో వందేమాతరం గీతం 150 ఏళ్ల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి ఒక్కరూ వందేమాతరం గేయాన్ని స్ఫూర్తిగా తీసుకుని సమైక్య భారత నిర్మాణానికి కృషి చేయాలని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ప్రతినిధి పి. హరికృష్ణ తెలిపారు. తుఫాను బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. బాపట్ల జిల్లా చీరాలలో 2 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించనున్న అగ్నిమాపక కేంద్రానికి బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్లతో కలిసి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తుఫాను సమయంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, అగ్నిమాపక శాఖ అధికారులు చేసిన కృషి ఫలితంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. ఈరోజు 150 సంవత్సరాలు అప్పుడే అయిపోయిందా అన్నట్టుగా మన చీరాల అనుగ్రహ ధ్యాయాదే ఆయంగో పృష్ఠే రక్రమేంద్రసరన్ మాతరం జరుగుతున్నది. 2 కోట్ల రూపాయలు విలువయ్యే ఫైర్ స్టేషన్ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా ఈ ఫైర్ స్టేషన్ రావటం మూలంగా 6 మండలాలకి సేవలు అందుతాయని చెప్పేసి కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది ఒక గొప్ప చీరాల నియోజకవర్గ అభివృద్ధిలో ఇది ఒక మైల్ రాయి అని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. దీనికోసం కృషి చేసిన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారిని నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి మొన్న వచ్చిన మోంతా తుఫాన్లో ఇప్పటికే ఎన్యూమరేషన్ అంతా పూర్తి చేశాం. ఎక్కడ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత రావటం కానివ్వండి, లేకపోతే మాది చేయలేదు, మా ఊరు రాలేదు అనే సమస్య. రైలు ప్రమాదాలను నివారించేందుకు భారతీయ రైల్వే తీసుకుంటున్న చర్యలు ఏంటనే విశేషాలను ఈ కథనంలో చూద్దాం. అన్ని ప్రయాణాల్లో కన్నా సురక్షితమైనది రైలు ప్రయాణం. ప్రతిరోజు లక్షలాది మంది ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరుస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తోంది రైల్వే శాఖ. ఇతర రవాణా సౌకర్యాలతో పోలిస్తే రైలు ప్రయాణం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అంతేకాకుండా రైలు ప్రయాణం ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ప్రయాణికుల భద్రతకు అధిక ప్రాధాన్యతను, వారికి సురక్షిత ప్రయాణాన్ని అందించేందుకు రైల్వే సిబ్బంది ఎంతగానో కృషి చేస్తున్నారు. ఇందుకోసం రైల్వే శాఖ సాంకేతికతను అభివృద్ధి చేస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కవచ్ 4.0 ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ ATP వ్యవస్థను వేగంగా అమలు చేస్తున్నారు. లోకో పైలట్ బ్రేక్లు వేయడంలో విఫలమైన ఈ వ్యవస్థ ఆటోమేటిక్ గా పనిచేస్తూ రైళ్లు ఢీకొనకుండా ఆపుతుంది. ఇప్పటికే ఈ అత్యాధునిక సాంకేతికతను లోకోమోటివ్లలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ పాయింట్లు, సిగ్నల్లను కేంద్రంగా నియంత్రించే వ్యవస్థ. దీని ద్వారా భౌతికపరమైన అవసరం లేకుండా మానవ తప్పిదాలకు ఆస్కారం తగ్గుతుంది. రైల్వే భద్రతకు పటిష్టమైన చర్యలు చేపడుతున్నామని విజయవాడ రైల్వే అదనపు డివిజనల్ రైల్వే మేనేజర్ పిఈ ఎడ్విన్ దూరదర్శన్ కు తెలిపారు. ఈ ట్రాక్ మీద యాక్సిడెంట్స్, ఒక ట్రైన్ ఒకటి యాక్సిడెంట్స్ అవుతున్నాయి, కొలిజన్ అని, వీటికి కూడా రైల్వే కవచ్ అనే సిస్టమ్ తీసుకొస్తుందండి. ఆల్రెడీ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఉంది. దీనివల్ల కూడా యాక్సిడెంట్లు జరగకన కొలిజన్ అనేది నీర్ ఇంపాసిబుల్ అనమాట. కొలిజన్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయ్యి, సిస్టమ్ ద్వారా యాక్టివేట్ అయ్యి ట్రైన్ అయిపోతుందండి. కవచ్ వంటి ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంపై ఇప్పటికే సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందించామని, లోకో పైలట్లకు, ఇతర రైల్వే సిబ్బందికి కూడా భద్రతా నియమాలు, ప్రక్రియలపై నిరంతర సమగ్ర శిక్షణ అందిస్తున్నారని తెలిపారు. యాక్చువల్గా ట్రెస్పాసింగ్ ఆఫ్ ట్రాక్ ఈజ్ ఎ క్రైమ్. రైల్వే యాక్ట్ ప్రకారం వాళ్ళు అరెస్ట్ చేయడాలు ఇవన్నీ జరుగుతాయి. మేము వార్నింగ్ బోర్డ్స్ పెడుతున్నాము, ఇండికేషన్ బోర్డ్స్ పెడుతున్నాము, ఆ సేఫ్టీ లైన్స్ ఇస్తాము, అన్నీ చెప్తున్నప్పటికీ కూడా ఏంటంటే ప్యాసింజర్స్ ఈ హడావుడి వల్ల, దీనివల్ల పాపం
ఇలాంటి యాక్సిడెంట్లు జరుగుతున్నాయండి. వీటితో పాటు ప్రయాణికుల రక్షణ కోసం ఆధునిక సాంకేతికతతో కూడిన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇవి అసాధారణ పరిస్థితులను గుర్తించడంలో సహాయపడతాయి. కొత్త కోచ్లలో ఫైర్ రిటార్డెంట్ మెటీరియల్స్ వినియోగిస్తున్నారు. మండే స్వభావం ఉన్న వస్తువులను రైళ్లలో తీసుకురాకూడదనే నిబంధనపై ప్రయాణికులకు నిరంతర అవగాహన కల్పిస్తున్నారు. రాదర్ ఇట్ ఈస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది ఇండివిజువల్ గ్యాడ్జెట్స్ ప్యాసింజర్స్ తీసుకునేవి. కాబట్టి ప్రజలు ఇవన్నీ తెలుసుకోవాలండి. ఇవన్నీ తీసుకొని ఇన్ఫ్లామబుల్ ఐటమ్స్ పట్టుకెళ్ళకూడదు. గ్యాడ్జెట్స్ మంచిగా ఉండాలి. కిరోసిన్ ఇలాంటివి తీసుకెళ్ళకన్నా ఉంటే ఆల్మోస్ట్ ప్రాబ్లం ఉండదండి. అంతేకాకుండా కదులుతున్న రైళ్లు ఎక్కే దిగే ప్రయత్నంలో జారిపడిన ప్రయాణికులను ఆర్పీఎఫ్ సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి రక్షిస్తున్నారు. రైలులో ప్రయాణిస్తున్నప్పుడు దొంగతనం లేదా ఏదైనా నేరం జరిగితే రైల్వే భద్రతా సిబ్బంది త్వరితగతిన స్పందిస్తున్నారు. సురక్షితమైన రైలు ప్రయాణం కోసం సాంకేతికతతో పాటు ప్రయాణికుల సహకారం, నిబంధనల పట్ల అప్రమత్తత కూడా అంతే ముఖ్యం. ప్రమాదాల నివారణకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించడమే తమ లక్ష్యమని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. భవిష్యత్ అంతా పర్యాటకానిదేనని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. లండన్లో వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2025 ప్రదర్శన అనంతరం ఇండియన్ హైకమిషన్ ఏర్పాటు చేసిన హైటీ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ప్రసంగించారు. WTM ప్రదర్శనలో పాల్గొనడం సంతోషంగా ఉందని, ఇది రాష్ట్ర పర్యాటకానికి విస్తృత ప్రచారం కల్పించేందుకు మంచి వేదికగా ఉపయోగపడిందని తెలిపారు. In fact, one thing I wish to highlight is that each and every country has got one stall in the WTO, but India has got more than 15 stalls. That is the one thing I wish to highlight is that we are regularly telling that unity in diversity. Like that, in India we have got several states, several languages, several cultures. మచిలీపట్నం విజయవాడ జాతీయ రహదారి ప్రతిపాదిత DPRపై భారత జాతీయ రహదారుల అధికార సంస్థ NHAI అధికారులతో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అమరావతిలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ క్రమంలో స్థానికంగా ప్రజాప్రతినిధులు కలెక్టర్ నుంచి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించాలని NHAI అధికారులకు మంత్రి ఆదేశించారు. స్వచ్ఛ ఒంగోలు కార్యక్రమంలో భాగంగా నగరంలో ఈరోజు 5,000 మొక్కలను నాటారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని అంజోయ రోడ్లో రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంటు సభ్యుడు మాగుంట శ్రీనివాసులరెడ్డి, స్థానిక శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, జిల్లా కలెక్టర్ పి రాజాబాబుతో కలిసి ప్రారంభించారు. అనంతరం ముంగుమూరు రోడ్లో నగర ప్రజలకు పండ్ల మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో ఒక్క రోజులో 5,000 మొక్కలు నాటక వీటిని సంరక్షించే బాధ్యతను నగరంలోని 8 కళాశాలలకు చెందిన విద్యార్థులు తీసుకున్నారు. అనంతపురం జిల్లాలో 7వ రాష్ట్ర స్థాయి రెవెన్యూ క్రీడలు, సాంస్కృతిక ఉత్సవాలు ఈరోజు ప్రారంభమయ్యాయి. అనంతపురం నగరంలోని ఆర్టీడీ స్టేడియంలో 3 రోజుల పాటు రెవెన్యూ క్రీడలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 26 జిల్లాలకు చెందిన రెవెన్యూ ఉద్యోగులు ఈ క్రీడల్లో పాల్గొంటున్నారని నిర్వాహకులు తెలిపారు. జూటూరు తులసీదాస్ గారు, పిడి నాగరాజు గారు కూడా వీరందరూ ఇక్కడ ఇంత చక్కగా సుప్రీంకోర్టులో న్యాయ సహాయ పంపిణీ వ్యవస్థల బలోపేతంపై జరిగే జాతీయ సదస్సును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుప్రీంకోర్టులో రేపు సాయంత్రం ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో భాగంగా జాతీయ న్యాయ సేవల అథారిటీ NALSA రూపొందించిన కమ్యూనిటీ మధ్యవర్తిత్వ శిక్షణ మాడ్యూల్ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. నల్సా ఆధ్వర్యంలో 2 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో న్యాయ సహాయ రక్షణ సలహాదారుల వ్యవస్థ, ప్యానెల్ న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లు, శాశ్వత లోక్ అదాలత్లు, న్యాయ సేవల సంస్థల ఆర్థిక నిర్వహణ వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. మధ్య బంగాళాఖాతం నుంచి తమిళనాడు, కర్ణాటక మీదుగా తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు ద్రోణితో పాటు దక్షిణ అంతర్ కర్ణాటక, దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు అమరావతిలోని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశవ్యాప్తంగా వందే మాతరం 150 ఏళ్ల స్మారకోత్సవ వేడుకలు. ఢిల్లీలో స్మారక నాణాన్ని తపాలా బిళ్లను ఆవిష్కరించిన ప్రధాని మోదీ. వందే మాతరం గేయం ఒక స్వప్నం, ఒక సంకల్పం, ఒక మంత్రమన్న ప్రధాని మోదీ. IFFI 2025 వేదిక సృజనాత్మకతకు ప్రపంచానికి వారధిగా పనిచేస్తుందన్న కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్. గుంటూరులో ఆచార్య ఎన్జీ రంగా 150వ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి. రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ శ్రీచరణికి భారీ నజరానా. 2.5 కోట్ల రూపాయల నగదు, గ్రూప్ 1 ఉద్యోగం, ఇంటి స్థలాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.